హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బాబు. దిస్ టాపిక్ ఈస్ పిగ్గీ బోట్ ఏ డ్రాప్ అయితే వచ్చింది. సో దీంట్లో మనకి కొన్ని రిఫర్ అయితే చేయాలి కదా, 5 to 10 రిఫర్ చేసుకుంటే మనకి విత్డ్రా అయితే ఇస్తారు. ఓకే, అలా కొన్ని కైండ్స్ అయితే మనం ఏం చేసుకో డైలీ చెక్ ఇన్ అండ్ టాస్క్ ద్వారా. సో మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. సో న్యూజెస్ అయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు సెర్చ్లో బబుల్ టీస్ అని కొట్టండి, ఇక్కడ జాయిన్ ఆప్షన్ వస్తుంది. లేకపోతే లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ పిగ్గీ బోట్ అయితే ఇప్పుడు మీరు లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు కొన్ని స్కీమ్ చాలామంది జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు మనం రిఫర్ ద్వారా మనం ఎలా క్లైమ్ చేయాలి చెప్తాను. సో రిఫర్ మ్యాండేటరీ అయిపోయింది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొఫైల్లో వెళ్ళేసి ఇక్కడ సౌండ్ అయితే ఆఫ్ చేయండి. మీరు స్క్రీన్ షాట్ తీసాను చూపిస్తాను. సో గైస్, మీరు జాయిన్ అయిన వెంటనే ఇంకా ఫస్ట్ 7 days రివార్డ్ అయితే వస్తుంది. డైలీ క్లైమ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ వర్కింగ్ అని వస్తుంది. స్టార్టింగ్లో డైలీ అయితే చేయాలి మీరు. ఇప్పుడైతే మీకు 2 అయితే తెలిసిందిగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాస్క్, ఇక్కడ రోల్స్ కింద టాస్క్ అయితే ఉంది. జేఎన్ టెలిగ్రామ్ గ్రూప్ 30 కాయిన్స్ అయితే వస్తాయి. సో ఈ కాయిన్స్ ఏంటో తెలుసు అన్నీ చెప్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ అని ఉంది, కనెక్ట్ పైన క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ వాళ్ళకి కూడా కనెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వెయిట్ చేయండి. సో వీడియో ఇన్వైట్ చూడండి. ఇప్పుడు ఏ కాయిన్స్ వస్తాయి అండ్ టాన్కన్ ఎలా చేసుకోవాలి మొత్తం అయితే చెప్తాను. ఇప్పుడు పిగ్గీలో వెళ్ళండి. సో అడ్రస్ అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఇక మీరు 10 కాయిన్స్ అయితే మీకు వచ్చాయి చెక్ ఇన్కి దానికి. సో బైండ్ వాలెట్ అడ్రస్, ఇది వాలెట్ అడ్రస్ తెలుసుకుందాం. సో ఇదే మన వాలెట్ చేసింది. ఇక 30 కాయిన్స్ అయితే వచ్చేస్తాయి. సో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఇవన్నీ మీరు ప్లే మేమే ఏ డ్రాప్ అందరి కాడ ఉంది మీకు. ఇవన్నీ వేరే ఏ డ్రాప్స్ అనమాట. ఇది జాయిన్ అవ్వండి. జస్ట్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ప్లే బబూన్ సో సంథింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయిగా. సో ఇవన్నీ టాస్క్ అయితే కంప్లీట్ చేసి పెట్టండి. సో నేను కొన్ని టాస్క్ అయితే చేసేసాను, మళ్ళీ మిగతా తర్వాత అయితే చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫస్ట్ 150 కాయిన్స్ వచ్చాయి. దీని వాల్యూ వచ్చి $1.5 అనమాట. సో దీనిపై క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ పీపీటీ కాయిన్స్ అయితే వస్తుంది. డైలీ మీ ఈ కాయిన్స్ అయితే ఏం చేస్తున్నారు. ఇది పీపీటీ వచ్చేసి మనకి విత్డ్రా ఎప్పుడు ఇస్తాను కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. సో మీకు చెప్తాను చూడండి. సో గాస్ ఇక్కడ చూడండి, అబౌట్ పీపీటీ అని ఇక్కడ ఉంది టాస్క్ కింద. దీనిపై క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ పీపీటీ ద గేమ్ టోకెన్ పిగ్గీ. సో ప్లేయర్స్ క్యాన్ అబ్టైన్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్. సో మనం ఇక్కడ పార్టిసిపేట్ గేమ్ చేసినందుకు ఇక్కడ అలాగే ఇన్వైట్ ఫ్రెండ్స్ ఎక్స్ట్రా 100% ఆఫ్ ద టోకన్స్ విల్ బి డిస్ట్రిబ్యూట్ ద ప్లేయర్స్ యాజ్ రివార్డ్స్. సో కొన్ని రిఫర్ చేసుకో, 5 to 10 రిఫర్స్, ఎక్కువ అయితే అవసరం లేదు. సో టోకన్ లిస్టింగ్ టైం బిఫోర్ ద ఎండ్ ఆఫ్ అక్టోబర్. సో ఇక్కడ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ అంటే ఇక్కడ లాస్ట్ వీక్ అనుకోండి. సో 20 నుంచి 30 డేట్ మధ్యలో మనకి లిస్టింగ్ అది ఇస్తారు. లిస్టింగ్ ప్రాసెస్ చూడండి. ఇక్కడ కూకైన్, ఎంఎస్ గ్లోబల్ 100% అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ get.io, బిట్గేట్, సో STS, OKS, బైబిట్, బ్యాలెన్స్. సో అన్నీ అయితే మనకి ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇక మనకి ఛాయిస్ లేదు. ఇవన్నీ అయితే మనకి లిస్టింగ్, ఇవన్నీ లిస్ట్ పెద్ద నెట్వర్క్ అయితే మనకి లిస్టింగ్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మనం ఇక్కడ కింద కొన్ని నెట్వర్క్ అయితే ఉన్నాయి. సో 30 కాయిన్స్ సంథింగ్ వచ్చాయి. దీన్ని అయితే మీరు ఇన్వర్ట్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ 5 పాయింట్స్ అయితే ఇస్తున్నారు. 2 రిఫర్ అనుకుంటా మ్యాక్సిమం ఇది. సో డైలీ టాస్క్ అయితే ఇస్తారు. ఇక్కడ స్టార్ట్ వర్కింగ్ పైన క్లిక్ చేయాలి. ఇక దీనిపై క్లిక్ చేసిన తర్వాత 30 సెకండ్ అనేది ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి. ఓకే, 30 సెకండ్ వెయిట్ చేసినా మీకు 5 పీపీటీ కాయిన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు చూడండి 5 కాయిన్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇవన్నీ మీరు ఎవ్రీ 3 అవర్స్ తర్వాత మళ్ళీ అయితే చేయవచ్చు. 2 hours 59 minutes 3 hours అయితే వెయిట్ చేయాలి. ఇవన్నీ టాస్క్ అయితే మీరు 30 సెకండ్ వెయిట్ చేసి 3 hours తర్వాత మళ్ళీ క్లైమ్ అయితే చేసుకోవచ్చు. పీపీటీ కాయిన్స్ అయితే ఏం చేసి పెట్టుకోండి. సో ఇవన్నీ టాస్క్ అయితే చేసి పెట్టుకోండి. సో సింపుల్ ఉంటుంది. ఇప్పుడు టైం అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఇన్వైట్లో వెళ్ళండి ప్రజెంట్ అయితే. సో ఇన్వైట్లో వెళ్ళిన తర్వాత మీకు కొన్ని రిఫర్ది చెప్తాను టాస్క్ అనేది. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత విత్డ్రా ఆప్షన్లో అయితే వెళ్దాం. సో ప్రజెంట్ ఇది ఓపెన్ అవ్వట్లేదు, చూద్దాం. సో ఇక్కడ మీరు కాయిన్స్లో వెళ్ళండి. కాయిన్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ విత్డ్రా వచ్చేసి మనకాడ 188 కాయిన్స్ ఉన్నాయి. 188 కాయిన్స్ కాడగా నేను 100 కాయిన్స్ విత్డ్రా చేస్తే ఇక్కడ విత్డ్రా అయితే అవ్వదన్నమాట. సో మీకు ఇంతమంది టెలిగ్రామ్ వాలెట్ ఏది విత్డ్రా ఇట్లా ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇంతమంది టెలిగ్రామ్ వాలెట్ మనం కనెక్ట్ చేసాం కదా. సో ఆ వాలెట్కి విత్డ్రా అయితే వెళ్తుంది. ప్రజెంట్ 30 పీపీటీ వచ్చేసి $0.3 అయితే మీకు టాన్ అయితే వస్తుంది. ఓకే, యూ క్యాన్ సర్వల్ ఛాన్స్ టు విత్డ్రా పీపీటీ అండ్ ఈక్వివాలెంట్ వాల్యూ ఆన్ టాన్. అంటే ఇక్కడ పీపీటీ వచ్చేసి టాన్లో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. 1 పీపీటీ వచ్చేసి 0.01 టాన్ అయితే ఇస్తున్నారు. సో 0.3 టాన్ అయితే 30 పీపీటీ అయితే ఉంది. విత్డ్రా అయితే చేయండి. ఓకే, సో సారీ, ఇక దీనికన్నా ముందు ఇంకా చిన్నవి ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఇంకా చెప్తాం. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి 3, 10, 30, 50 ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ 3 పీపీటీ 0.03 మనం అయితే టాన్ అయితే విత్డ్రా చేయాలి. ఇన్స్టెంట్ వచ్చేస్తుంది, కన్ఫర్మ్ అయితే చేయండి. ఇక మనకు వచ్చేసి 0.03 కదా, ఇక్కడ వెయిట్ చేయండి. 0.03 ఉంటే ఫీ 0.02 ఉంది. 0.01 మీకు అయితే రిసీవ్ అయితే కన్ఫర్మ్ అయితే చేయండి. సో ఇప్పుడు వెయిట్ చేయండి కొద్దిసేపు అనేది.
సో ఇక్కడ ఈ లోడింగ్ అయ్యేదాకా వెయిట్ అయితే చేయండి, కొద్దిసేపు నేను టైం తీసుకుంటాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ ఈ లోడింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు 10 పీపీటీ అయితే చేయండి, ఇప్పుడే చేయకండి, ఇంకా పేమెంట్ రిసీవ్ కాలేదు, అయిన తర్వాత చెప్తాను. సో ఇక్కడ టిక్ మార్క్ అయితే పడ్డది గాయస్, ఇక్కడ 0.01 అయితే మనం రావాలిగా, 0.02 ఫీ అయితే వెళ్ళిపోయింది చూడండి. ఇంకా నేను వాలెట్లో అయితే వెళ్ళిపోతాను, వెయిట్ చేయండి కొద్దిసేపు. సో గైస్ ఇక్కడ మీ ఫ్రెండ్స్, ఇక్కడ మన ఫ్రెండ్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ప్లేనా ఉంది, ఇక్కడ నుంచి మనం ఒకసారి వెళ్ళండి రిఫర్ ది మనీ కోసం. ఇక విత్డ్రా చూద్దాం ఒకసారి, విత్డ్రా ఇంకా పేమెంట్ అయితే రాలేదు. సో ఇన్స్టెంట్ కొంచెం టైం పట్టవచ్చు, ఇన్స్టెంట్ రాకపోతే చూద్దాం. బట్ వాళ్ళు సక్సెస్ అని అంటున్నారు, బట్ ఇక్కడ మనకి రాలేదు, చూద్దాం ఒకసారి. సో గైస్ ఇక్కడ ప్రజెంట్ మీరు ఏం చేయండి, ఇక్కడ మీకు టాన్ వాలెట్ కనెక్ట్ చేయమన్నాను కదా, సో అది ఎక్కడ చేయాలో చెప్తాను, ఫస్ట్ అది చెక్ చేసుకొని చెప్తాను. సో గైస్ ఏం చేయండి, మీరు ఇక్కడ టాస్క్లు వెళ్ళండి, ఇక మనం ఇంతకుముందు టెలిగ్రామ్ వాలెట్ చేస్తాం కదా, టాన్ కీపర్ అయితే చేయండి. సో నేను టాన్ కీపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. ప్రజెంట్ నేను ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తున్నాను, కనెక్ట్ పైన క్లిక్ చేయండి. టెలిగ్రామ్ వాలెట్ కాకుండా టాన్ కీపర్ అయితే చేయండి. ఓకే, టాన్ కీపర్ది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలనేది. సో ఆల్రెడీ తెలుసు అందరికీ, సో అందరు టాన్ కీపర్ చేస్తున్నారు, నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ ఏ డ్రాప్లో మనం టాన్ కీపర్ అయితే మీరు కనెక్ట్ వాలెట్ అయితే చేయండి. ఓకే, పిన్ ఇచ్చేయండి. సో కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ సింపుల్గా మీరు నాకు చూడండి 0.92 అయితే ఉంది. సో చూద్దాం. ఓకే, ఇక్కడ వెయిట్ చేయండి. ఇప్పుడు పిగ్గీలో వెళ్ళండి, కనెక్ట్ అయితే అయిపోయింది. ఓకే, సేమ్ వాలెట్ అది ఇది, బట్ నో చేంజెస్ అయితే ఏం లేదు. బట్ ఇప్పుడు నేను 185 ఉంది, 0.110 పీపీటీ అయితే ఉంది. విత్డ్రా చేయండి, 1 by 1 చేసుకోవాలి. ఇక మనం దీనిపైన విత్డ్రా కొడితే 0.08 అయితే మనం అమౌంట్ రిసీవ్, $0.08 అయితే మనకు అయితే వస్తుంది. సో ఒకసారి వెయిట్ చేయండి, సక్సెస్ అయిన తర్వాత మీకు అమౌంట్ వచ్చిందో లేదో చూపుతాను. ఓకే, ఇంతకుముందు కూడా మనకు రావాలి. సో గైస్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు నాకు 2 డే అయితే ఇప్పుడు దాకా మనం చేసాం, 0.001 ఆ పేమెంట్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడుది 0.008 అయితే మనకు పేమెంట్ రావాలి. సో ఇక్కడ నేను ఇక్కడ చూడండి 0.00 ఇక్కడ ఎంత ఇస్తారో క్లారిటీ లేదు. ఇక్కడ నేను ఇక్కడ అమౌంట్ రిసీవ్ 0.08 అయితే మనకి రావాలి. సో విత్డ్రా అయితే అయిపోయింది. సో చూద్దాం. ఇక్కడ అమౌంట్ రిసీవ్ వచ్చేసి మనకి 0.28 అయితే ఇప్పుడైతే వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఆ అమౌంట్ వచ్చిన కొంచెం రీప్లేస్ చేద్దాం పేజ్ అనేది. చూడండి పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయిపోయింది, 0.01 టాన్ అయితే రిసీవ్ అయితే అయింది. సో 0.92 ఉండే 93 అయింది. సో ఇప్పుడు ఇదొకటి చేస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. 0.3 టాన్ అయితే ఉండాలి. సో ఇక్కడ విత్డ్రా అయితే చేయండి. ఇక అమౌంట్ రిసీవ్ 0.28. ఓకే, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు 0.93 అయితే నేను పెడుతున్నాను. సో అమౌంట్ అయితే ఉంది నాకు టాన్ కీపర్లో. సో ఇది మనకు వచ్చేసి విత్డ్రాకి ఇక్కడ చూడండి ఇన్విటేషన్ నీడెడ్ 8 రిఫర్ అయితే చేశాను. 24 రిఫర్ ఉంటే మీరు రిఫర్ అయితే చేయగలుగుతారు. సో మీకు చెప్పానుగా రిఫర్ ఉంటేనే విత్డ్రా అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ఒకసారి ఈ ఇన్వర్ట్ పేజ్ అయితే నాకు ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అయితే మీకు చూపిస్తాను. సో గైస్ ఇక్కడ ఒక మనీ గ్రాబ్ ఆప్షన్ ఉంది, దీంట్లో ఒకటి అప్లై అయితే చేయాలి. సంథింగ్ ఏదో వస్తుంది, చూద్దాం. రోప్ కార్డ్ సంథింగ్ ఏమొచ్చింది. సో ఇక్కడ ఈ విధంగా దీన్ని మీరు యూజ్ అంత దీంట్లో ఏం లేదు, అంత యూజెస్ అది, బట్ దీన్ని వదిలేయండి. ఇక నేను ఈ మనీ రోబ్ అనేది దీన్ని చెప్తాను. ఇక్కడ షాప్ ఆప్షన్ ఉంది, దీంట్లో క్లారిటీ అయితే లేదు. సో డైలీ చెక్-ఇన్ అయితే ఉంది, షాప్లో చెక్-ఇన్ అయితే చేసుకోండి. దీంట్లో మనకి టాన్ కీపర్ మనం చేసాం కదా, సో చూద్దాం దీంట్లో ఏం. సో 0.05 అయితే టాన్ ఫీ తీసుకుంటా, దీన్ని నేను రికమెండ్ అయితే చేయట్లేదు, వదిలేయండి. సో చేస్తేనే మనకి సంథింగ్ ఒకటి డైలీ కార్డ్ లాగా ఏమొస్తుంది. కార్డులో చూడండి ఇది ఫ్రీ కార్డ్ అంటే, దీనిలో ఓపెన్ అయితే చేయండి. సో మనకి ఇక్కడ కొన్ని కాయిన్స్ పీపీటీ కాయిన్స్ అయితే వచ్చాయి. సో డైమండ్స్లో చూద్దాం. సో హార్ట్లో వచ్చేసి ఇక్కడ చూద్దాం. ఇక డైలీ 1 లిమిట్ అయితే ఒకటి చెక్-ఇన్ అయితే ఇస్తాం. సో చెక్ చేద్దాం ఒకసారి. సో ఫీ అయితే అంత ఎక్కువ అయితే ఏం లేదు. సో మనకు 0.93 ఉంది, ఎంత ఫీ కట్ అయితే చూద్దాం. బట్ అంత ఫీ అయితే ఏం కాదు. సో 1 or 2 రూపీస్ అయితే. సో చూడండి 0.93 ఉంది. సో దీన్ని కట్ అయిన తర్వాత $6.18 అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు దీంట్లో వెళ్తాను. సో పిగ్ పీపీటీలో వెళ్ళండి, ఫస్ట్ పిగ్గి. సో దీంట్లో వెళ్ళండి, 178 పీపీటీ కాయిన్స్ ఉన్నాయి. సో ఎంత వస్తుందో చూద్దాం. ఈ కార్డులో నాకు ఐడియా లేదు, క్లైమ్ అయితే చేయండి. 178 అంటే ఇక్కడ ఒక కార్డు వస్తుంది. ఓకే, కన్ఫర్మేషన్ అయితే ఒకటి ఉంది. సో ఇది కార్డులో వెళ్తుంది అనుకుంటా, బట్ ఇది ఎక్కడ వెళ్ళింది నాకు క్లారిటీ లేదు. ఈ క్లైమేట్ అయితే అయిపోయింది. ఓకే, సో దీనివల్ల యూజ్ అయితే ఏం లేదు, మీరు చేయకండి. సో ఫీ ఎంత కట్ అయిందో చూడండి ఒకసారి. ఇక నేను వాలెట్లో వస్తాను. సో మన ఫీ మనకు ఉంది, అంత ఏం కట్ అయితే కాలేదు. సో ఇక్కడ మనకి చూడండి 2 పేమెంట్ అయితే వచ్చాయి. ఓకే, 1 పేమెంట్ అండ్ 2, 3 ఈ 2 డే 3 పేమెంట్ అయితే రిసీవ్ అవుతాయి. సో ఎంత ప్రాఫిట్ అయితే వచ్చింది, అంత ఏం రాలేదు, తక్కువనే వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ రిఫర్ చేసిన వాళ్ళకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి నాకు అంత ఎక్కువ రిఫర్ అయితే లేరు. సో 50 రిఫర్కి నేను వెళ్తాను. చూడండి ఫస్ట్ మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తాను, మీకు టాస్క్ అనేది మ్యాక్సిమం ఒకటి నేనేమంటున్నానంటే ఇక 2 రిఫర్ అయితే తీసుకోండి. ఇక్కడ 0.1 టాన్ అయితే మీకు వచ్చింది.
అంటే 0.1 టాన్ అంటే మీకు ఇక్కడ టెలిగ్రామ్ మనం డాగ్స్ టెలిగ్రామ్ వాలెట్కి అయితే యూజ్ అయితే అవుతుంది, లేదా బై అయితే చేసుకొని టెలిగ్రామ్ బై ఆప్షన్ కూడా మీకు ఇచ్చేస్తాను. సో ఇదైతే మీకు 25 రిఫర్ చేయగలిగితే అది చేయండి, లేదా లైన్ తీసుకోండి ఆఫర్ వచ్చేసి. బట్ ఇక్కడ ఏంటంటే ఇది కాకుండా మీరు ఏంటంటే ఇక్కడ అబౌట్ పీపీటీ చెప్పాను కదా, సో ఇక్కడ మీకు ఇది మనకి అక్టోబర్లో లిస్టింగ్ అవుతుంది కాబట్టి దీన్ని అయితే మిస్ అవ్వకండి. డైలీ చెక్ ఇన్ చేయండి అండ్ కింద ఈ టాస్క్ అనేది చేయండి. సో ఇక్కడ ఇన్వర్ట్ ఆప్షన్లో వెళ్తే మీకు చూపిస్తాం, బట్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. బట్ మీకు ఓపెన్ అయితే నాకు అది చెప్పండి. సో డైలీ చెక్ ఇన్ చేయండి. సో ఇవన్నీ టాస్క్ అయితే చేయండి. ఇంతే గైస్, ఇక్కడ మనీ గ్రాప్ అయితే ఏం చేయకండి. 178 వచ్చేసి మనకి $1.70 అయితే సో హై చూపిస్తుంది అక్టోబర్లో. ఇక్కడ అన్ని ఎక్స్చేంజ్లో సో బెస్ట్ ఎక్స్చేంజ్లో చూపిస్తుంది కాబట్టి మిస్ అయితే అవ్వకండి. సో రిఫర్ మేము చేయగలుగుతామంటే 5 to 10 రిఫర్ చేయండి, మీకు 0.01 టాన్ అయితే మీరు రీడీమ్ అయితే చేయండి. ఓకే, మీకు 24 అంటే 0.28 మీకు $1/2 పడుతుంది కదా మీకు వస్తుంది. సో మిస్ అవ్వకండి. డాగ్స్ ఎవరైతే మేము టాన్లో మల్టిపుల్ అకౌంట్ విత్డ్రా చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో యూజ్ అయితే చేయండి. ఇప్పుడు దీంతో guys ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయాలి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అవుతాం. థ్యాంక్ యూ ఆల్.